హాయ్ అండి. నమస్తే అందరికీ. ఇప్పుడు మీరు చూడబోయేది ఒక పెద్ద సీక్రెట్ అన్నమాట. ఇదేంటో తెలుసా అండి? అసలు కాఫీ అనేది ఎలా తయారు చేశారు? ఎప్పుడు మొదలైందనేది కాఫీ చరిత్ర అన్నమాట. ఇది మీరెక్కడ చూసుండరు. ఇది మనకి అరకులో ఉన్న కాఫీ మ్యూజియం ఉంటుందండి. ఆ మ్యూజియంలో అసలు కాఫీ తోటలు ఎక్కడి నుంచి మనకి పరిచయమయ్యాయి? ఎవరు ఫస్ట్‌లో వీటిని వాడారు? ఎవరైతే స్టార్ట్ చేశారో దీనికి సంబంధించి మొత్తం కూడా డీటెయిల్డ్‌గా ఉన్నాయన్నమాట. ఎలా అంటే అసలు ఈ కాఫీ గింజలనేవి ఎలా కనిపెట్టారు? వీటిని ఎలా పండించేవారు? కాఫీ తయారు చేయడానికి దీనికి ప్రాసెస్ ఎలా చేశారు? అబ్బో! చాలా ఉందండి చరిత్రైతే. ఎప్పటినుంచో నిజంగా వీటికి సంబంధించివైతే తాళపత్ర గ్రంథాల్లా ఉన్నాయన్నమాట. బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి వీటికి సంబంధించి ఈ కాఫీ మొక్కలననేది కనిపెట్టడం గానీ, వీటికి సంబంధించి ఎలా విధానాన్ని మనకి చేయాలని గానీ, ఏ దేశస్థులు మన ఇండియాకొచ్చినప్పుడు ఇక్కడ అరకులో ఈ కాఫీ తోటలకు సంబంధించి వీళ్ళకి దీని గురించనేది ఈ పంటని నేర్పించారని, ఇక్కడున్న గిరిజనులకనేది వీటి గురించి ఎలా ఇంట్రడ్యూస్ చేశారని, ఇదిగో ఈవిడే కాఫీ మాత. ఈవిడకి మొత్తం కాఫీకి సంబంధించి ఒక ప్లాంట్ పెట్టి ఒక దేవతా విగ్రహంలా పెట్టారనమాట. మొత్తం కూడా ఇక్కడ ఇదంతా ఒక మ్యూజియం అన్నమాట. ఇంకా లోపల కాఫీ మ్యూజియంలో కాఫీ ఎలా పుట్టింది, కాఫీ చరిత్ర. బాగుందా? నచ్చిందా వీడియో? అరకు ట్రిప్‌లో విశేషాలతో మరొక వీడియోలో కలుద్దాం. ఇలాంటి కాఫీ మ్యూజియంలో ఉండే కాఫీకి సంబంధించిన హిస్టరీ మీరెక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.